హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జెహన్వి క్రియేషన్స్. ఈరోజు నా ఛానల్లో గేదె పాలతోటి జున్నుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో అయితే పోస్ట్ చేశాను. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఇలా సింపుల్ గా చేసుకోవచ్చు. రెండో రోజు తీసుకున్న పాలతోటి ఇప్పుడు జున్ను ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా 1 లీటర్ పాలని ఒక గిన్నెలోకి చిక్కగా ఉంటాయి కదా, ఇందులో వాటర్ కలపాల్సిన అవసరం లేదు. రెండో రోజు పాలు కాబట్టి. అదే 1వ రోజు పాలు అయితే కొన్ని నార్మల్ మిల్క్ కలుపుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ పాలల్లో ఏమీ యాడ్ చేయకుండా ఓన్లీ ఈ మిల్క్ తోటే చేసుకోవచ్చు. సెకండ్ డే పాలు కాబట్టి కలర్ కూడా కొంచెం వైట్ గానే ఉన్నాయి. ఇప్పుడు పాలని వడకట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదే పాలల్లో 1.5 కప్పు బెల్లాన్ని తురిమి యాడ్ చేసుకోవాలి. బెల్లం కరిగేదాకా ఇలా చేతితోటి ఉండలు నలుపుతూ ఉండాలి. అవి కొంచెం మెల్ట్ అయిన తర్వాత కొంచెం మిరియాల పొడి అలాగే దంచిన యాలకుల పొడి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. మామూలుగా జున్ను వాతం అంటారు కదా, వాతం ఉండకుండా ఉండాలి అంటే ఇలా మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక ఎడల్పాటి గిన్నె పెట్టి అందులో వాటర్ పోసి అవి కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు గిన్నెలో ఉన్న జున్ను పాలని ఇలా మిడిల్లో పెట్టేసి దాని మీద మూత పెట్టి అలాగే పైన గిన్నె కూడా మూత పెట్టేయాలి. ఆ తర్వాత ఆవిరికి బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం మధ్యలో ఇలా చెక్ చేసుకోవచ్చు జున్ను ఉడుకుతుందా లేదా అని. ఎందుకంటే మనకు కొంచెం డౌట్ ఉంటుంది కదా, అలా డౌట్ లేకుండా ఇలా నేనైతే 2 టైమ్స్ చెక్ చేశాను. బాగా ఉడికింది జున్ను. 3rd టైం చూసేసరికి చూడండి చాక్ అయితే అసలుకి నెమ్మే కాలేదు. అది చల్లారిన తర్వాత ఇలా చుట్టూరు చాక్ తోటి రౌండ్గా కట్ చేసినట్టు చేసి ఒక ప్లేట్లో బౌల్లో వేస్తే మనకి జున్ను అనేది రెడీ అయిపోయింది కదా. మనకి బాగా గడ్డలాగా ఆ ప్లేట్లోకి పడిపోతుంది. ఈ విధంగా పైన ట్యాప్ చేస్తే మొత్తం లూజ్గా పడిపోతుంది. వాటర్ వచ్చాయి ఏంటి అనుకుంటున్నారా, కానీ జున్ను మటుకు చాలా బాగా వచ్చింది. ఇంత గడ్డలా వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఖచ్చితంగా మీకు ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. ఇలా కేక్లా ఉండే జున్నుని కట్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోతుంది. పైన నల్లగా ఉంది ఏంటి అనుకుంటున్నా, మిరియాల పొడి యాలకుల పొడి అడుగు బాగాన అలాగే ముందు కూడా ఇలా పేరుకుని పోయినట్టు ఉంటుంది. చూడండి ఎంత గట్టిగా ఉందో, ఎంత స్పంజిగా కనిపిస్తుంది కదా, అంత టేస్ట్గా ఉంది జున్ను. ఈ జున్నుని ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇంకా టైట్ గా అవుతుంది, చాలా గట్టిగా అవుతుంది. ఈ జున్నుని ఇప్పుడు కొత్తగా ఏమంటున్నారు అంటే మిల్క్ పుడ్డింగ్ అంటున్నారు. చూడండి జున్ను లోపల ఎంత గుల్లగా వచ్చిందో. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ విధంగా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు చూసినందుకు